మెషిన్ లెర్నింగ్ లేదంటే డేటా సైన్స్ సంబంధించి మీకు ఏమైనా కెరీర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక #AI తెలుగుని ఉపయోగించి మీకున్న ప్రశ్నని కామెంట్ రూపంలో అడగండి. దానికి సంబంధించిన సమాధానాన్ని వచ్చే ఎపిసోడ్స్లో ఒక స్పెషల్ వీడియో చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుపుతాం. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే డేటా సైన్స్ కోర్సుని పూర్తి చేసిన తర్వాత ఒక డేటా సైంటిస్ట్గా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి జాబ్ రోల్స్ అనేవి డేటా సైన్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి లభిస్తాయి, అలానే ఏ నగరాల్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి, అలానే డేటా సైంటిస్ట్ సంబంధించిన జాబ్ రోల్స్ యొక్క శాలరీలు అంటే జీతం ఏంటో ఈరోజు మన AI తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు AI తెలుగు. మొదటి జాబ్ రోల్ డేటా సైంటిస్ట్. డేటా సైన్స్ చదివిన విద్యార్థికి కోర్ జాబ్ అనేది డేటా సైంటిస్ట్ అండి. ఈ డేటా సైంటిస్ట్ యొక్క జాబ్ రోల్ ఏంటంటే డేటాని కలెక్ట్ చేయడం, డేటాని అనలైజ్ చేయడం, ఆ తర్వాత ఆ డేటా నుండి అర్థవంతమైన ప్యాటర్న్స్ని రూపొందించడం. దీనికోసం మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది ఉపయోగిస్తారు. డేటా సైంటిస్ట్ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏ నగరాల్లో లభిస్తున్నాయంటే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్. అలానే డేటా సైంటిస్ట్ యొక్క యావరేజ్ శాలరీ అనేది సంవత్సరానికి 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. రెండవ జాబ్ రోల్ డేటా అనలిస్ట్. ఆ పేరుకి తగ్గట్టుగానే డేటా అనలిస్ట్ అంటే డేటాని అనలైజ్ చేసేవాళ్ళు. అంటే ఉదాహరణకి వాళ్ళు సేల్స్ డేటాని కానీ మార్కెటింగ్ డేటా సంబంధించిన డేటాని అనలైజ్ చేస్తారు. వీళ్ళు డేటా సైంటిస్ట్తో కలిసి పనిచేస్తారు. అంటే డేటా సైంటిస్ట్ కన్నా కొంచెం తక్కువ రోలు డేటా అనలిస్ట్. ఇక డేటా అనలిస్ట్ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏ నగరాల్లో లభిస్తున్నాయంటే మనకి బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మరియు చెన్నై. ఇక ఈ డేటా అనలిస్ట్ యొక్క యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మూడవ జాబ్ రోల్ డేటా ఇంజనీర్. డేటా ఇంజనీర్ చేసే పని ఏంటంటే బిగ్ డేటాకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఈ డేటా ఇంజనీర్ చేసే మరొక రోల్ ఏంటంటే ఇనీషియల్గా ప్రైమరీ మరియు సెకండరీ రీసెర్చ్ డేటా మీద ఈ డేటా ఇంజనీర్ చేస్తారు. వీళ్ళు క్రియేట్ చేసిన అల్గారిథమ్స్ని డేటా సైంటిస్ట్ ఉపయోగించుకుంటారు. డేటా ఇంజనీర్ చేసే మరొక పని ఏంటంటే వీళ్ళు ఉపయోగించే సిస్టమ్స్లో ఏదైనా అప్గ్రేడ్స్ కావాలంటే అప్గ్రేడ్స్ అనేది చేస్తారు. వర్క్ ఎఫిషియన్సీని పెంచుతారు. డేటా ఇంజనీర్ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, చెన్నై నగరాల్లో లభిస్తున్నాయి. ఇక వీరి జీతం వచ్చేసరికి యావరేజ్గా 4 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నాలుగవ జాబ్ రోల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఒక కంపెనీకి ప్రతి నెల కూడా కొన్ని TBల అమౌంట్ ఆఫ్ డేటా అనేది వస్తుంది. సో ఈ డేటాని సరిగ్గా స్టోర్ చేయడం కానీ, రికవర్ చేయడం కానీ, బ్యాకప్ చేయడం కానీ, ఇటువంటి పనులన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు. అలానే కంపెనీలో వందలాది ఉద్యోగస్తులు ఉంటారు. ఈ ఉద్యోగస్తులకి ఎప్పుడు ఎటువంటి డేటా కావాల్సి వచ్చినా కూడా ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే ఆ పని అనేది చూసుకుంటారు. డేటాబేస్ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, ఇంజనీర్స్తో కలిసి పనిచేయడం, అలానే ప్రాజెక్ట్ మేనేజర్లతో కలిసి ఫైనల్గా ఒక డేటాబేస్ని డెవలప్ చేసేది ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు చేసే పని. ఇక ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి విజయవాడలో మంచి ఉద్యోగ అవకాశాలు అనేది ఉన్నాయండి. జీతం వచ్చేసరికి 3.5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఐదవ జాబ్ రోల్ డేటా ఆర్కిటెక్ట్. డేటా ఆర్కిటెక్ట్ ఆ పేరులోనే ఉందండి. డేటాని వీళ్ళు బ్లూ ప్రింట్ చేస్తారు. సో అసలు ఈ డేటాని ఎలా డిజైన్ చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాగో ప్రాసెస్, ఒక పద్ధతి అనేది కూడా ఈ డేటా ఆర్కిటెక్ట్ చేసే పని. ఉదాహరణకి ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టడానికి మేస్త్రి, తాపీ మేస్త్రి మనకి డేటా సైంటిస్టు అలానే డేటా అనలిస్ట్ అనుకుంటే, ఈ ఇల్లు కట్టే డిజైన్ అనేది డేటా ఆర్కిటెక్ట్ ఇస్తారనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ బ్లూ ప్రింట్ అనేది ఇలా మేనేజ్ చేసుకోవాలి, ఇలా పైప్ లైన్ వేసుకోవాలనేది ఈ డేటా ఆర్కిటెక్ట్ చేసే పని. అలానే డేటా ఆర్కిటెక్ట్ యొక్క ఇంకొక బాధ్యత ఏంటంటే డేటా ఇంజనీర్స్కి ఎటువంటి టూల్ కిట్స్ కావాలి, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఈ డేటా ఆర్కిటెక్టే మొదటి నుంచి చూసుకోవాలి. డేటా ఆర్కిటెక్ట్ ఉద్యోగ అవకాశాలు ముంబై, గుర్గావ్ మరియు బెంగళూరులో మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తున్నాయండి. జీతం చూసుకున్నట్లయితే 7 లక్షల రూపాయల నుండి 22 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆరవ జాబ్ రోల్ డేటా అండ్ అనలిటిక్స్ మేనేజర్. ఇది కొంచెం సీనియారిటీ వచ్చేసరికి వచ్చే జాబ్ రోల్ అనమాట. ఈ జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డేటా అనాలిసిస్కి కావాల్సిన
స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అలానే అనలిటిక్స్ యొక్క సొల్యూషన్స్ కోసం రీసెర్చ్ కూడా చేయాల్సి వస్తుంది. అలానే ఉన్న రా డేటా నుండి బిజినెస్కి ఉపయోగపడే ఇన్సైట్స్ని తీసుకురావాలి. ఈ ఉద్యోగానికి సోషల్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనేది బాగా రావాలండి. ఇక ఈ ఉద్యోగానికి జీతం చూసుకున్నట్లయితే 13 లక్షల రూపాయల నుండి 33 లక్షల రూపాయల వరకు వస్తుంది. 7వ జాబ్ రోల్ బిగ్ డేటా ఇంజనీర్. వీళ్ళు చేసే పని ఏంటంటే ఒక కంపెనీలో ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఆ సిస్టమ్ ద్వారా బిజినెస్కి కావాల్సిన డేటాని కలెక్ట్ చేయాలి. సాధారణంగా బిగ్ డేటా ఇంజనీర్స్ అనేవాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద పనిచేస్తూ ఉంటారు. అంటే డేటా సైంటిస్టుల కన్నా మరింత ఎక్కువ డేటా మీద వర్క్ చేసేవాళ్ళు బిగ్ డేటా ఇంజనీర్స్. బిగ్ డేటా ఇంజనీర్లకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు అనేవి మనకి బెంగళూరు, ముంబై, చెన్నై మరియు హైదరాబాద్ నగరాల్లో లభిస్తున్నాయి. వీళ్ళ జీతం చూసుకున్నట్లయితే యావరేజ్గా 20 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు వస్తుంది. 8వ జాబ్ రోల్ స్టాటిస్టీషియన్. ఈ స్టాటిస్టీషియన్ అనే జాబ్ రోల్కి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అండి. వీరికి స్టాటిస్టికల్ థియరీస్ మరియు డేటా ఆర్గనైజేషన్ మీద మంచి పట్టు అనేది అవసరం. ఈ జాబ్ రోల్ వాళ్ళు ఇంజనీర్స్ పని చేయడానికి కొత్త మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. లాజిక్స్ అనేవి బాగా వచ్చి ఉండాలి. డేటా మైనింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ మీద కూడా మంచి పట్టు అనేది ఉండాలి. హైదరాబాద్లో స్టాటిస్టీషియన్ జాబ్ రోల్స్ ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయండి. వీళ్ళకి జీతం వచ్చేసరికి 7 లక్షల రూపాయల నుండి 22 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 9వ జాబ్ రోల్ బిజినెస్ అనలిస్ట్. ఈ బిజినెస్ అనలిస్ట్ చేసే పని ఏంటంటే ఒక బిజినెస్ యొక్క వాల్యూ ఎంత, వీరి యొక్క రెవెన్యూస్ని ఎలా పెంచాలి, అలానే కంపెనీలో ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం, ఇటువంటి విషయాల మీద వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. కంపెనీలకి ఐడియాలు ఇవ్వడం, కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం కూడా బిజినెస్ అనలిస్ట్ యొక్క జాబ్ రోల్లోకి వస్తుంది. అలానే వీరి పనికి కాస్త పేషెన్సీ అనేది ఎక్కువ అవసరం అండి. వీళ్ళ జీతం వచ్చేసరికి యావరేజ్గా 8 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 10వ జాబ్ రోల్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ రంగంలో ఒక డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ యొక్క ఉద్యోగాన్ని డేటా సైంటిస్ట్ కూడా చేస్తున్నారు చాలా కొన్ని రోల్స్లో. సో అందువల్లే డేటా సైన్స్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి, అలానే మేనేజ్ చేయాలి. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ యొక్క యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 8 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, బయోగ్రఫీ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.